నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రోజు రోజుకు ఆన్లైన్ మోసాలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆన్లైన్ మోసాలను పర్యవేక్షిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాలేకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్కామ్ వెబ్సైట్లను పర్యవేక్షిస్తుంది మరియు వాటిని బ్లాక్ చేస్తూ ఉందని చెప్పి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు శనివారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. సంబంధిత అధికారుల సహకారంతో సైబర్ క్రైమ్ ను ఎదుర్కోవడానికి ఆ యొక్క విభాగం దాదాపు 392 స్కామ్ వెబ్సైట్లను తొలగించిందని చెప్పి ఇందులో 52 వెబ్సైట్లు ఆల్ దురా కంపెనీ గృహ కార్మికులను నియమించుకునే కంపెనీలాగా నటించాయని చెప్పి సెక్యూరిటీ రిలేషన్స్ మీడియా విభాగం స్థానిక మీడియాకు తెలిపింది. అలాగే ఈ యొక్క డిపార్ట్మెంటు 662 కంటే ఎక్కువ మోసపూరిత కువైట్ వాట్సాప్ నెంబర్లను బ్లాక్ చేసిందని చెప్పి వాటిలో 65% కంపెనీలను అనుసరిస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు. కువైట్ లో మనం చూసుకుంటే ఏవైతే ఒరిజినల్ కంపెనీలు ఉన్నాయో వాటి యొక్క పేర్లను వాడుకొని కువైట్ లోని ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి. అటువంటి వాటిని గుర్తించి వెబ్సైట్లు గాని వాట్సాప్ నెంబర్లను బ్లాక్ చేస్తూ ఉన్నామని చెప్పి రాబోయే రోజుల్లో పూర్తి నిఘా పెట్టి ఆన్లైన్ మోసాలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అలాగే ఈ యొక్క ఆన్లైన్ మోసాల ద్వారా ప్రజలు మోసపోకండి, మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు. కువైట్ లో ఉన్న బ్యాంకు అధికారులు గాని ప్రతినిధులు గాని పోలీసులు గాని ప్రభుత్వ రంగం నుంచి ఎవరు ఫోన్ చేసి మీ యొక్క వ్యక్తిగత వివరాలు కానీ ఓటీపీ గాని అడగరని చెప్పేసి మరొకసారి స్పష్టం చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.